స్ట్రీట్ మార్కెట్ అనేది చూపిస్తాను. ఇండియా కంటే ప్రైజెస్ తక్కువ ఉంటాయి. సో వర్షం పడుతుంది, ఇప్పుడే షిఫ్ట్ కూడా అయింది నాది. సో పదండి స్టోర్ లోపలికి వెళ్దాం. సో గైస్, ఇదే ఆ షాప్. ఐస్లాండ్ హౌన్స్లో వెస్ట్లో ఉండద్ది. ఇంకా స్టార్టింగ్ ఆటోమేటిక్ డోర్స్ అండ్ బాస్కెట్స్ పెట్టారు. అండ్ స్టార్టింగ్ రంగానే నాకు ఎగ్స్ కనిపించినాయి. అండ్ చిప్స్ ప్యాకెట్స్ చూడండి, ప్రైజెస్ ఎనీ 2-3 pounds ఏనంట. ఇక్కడ ఒకటి కొంటే ఎక్కువ ప్రైస్ పడింది, 3 కొంటే తక్కువ. అండ్ ఎగ్స్ అంటే ఫ్రెండ్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, ఆల్ మిక్స్డ్. అంటే నాకు అర్థం కాలేదు, కాకపోతే మేము బ్రౌన్ ఎగ్స్ తినడం కొంచెం తక్కువ కదా, సో అందుకని కింద బీన్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ స్టోరేజ్ కదా. అండ్ మన నచ్చినవి చాక్లెట్స్, డైరీ మిల్క్, డోనట్స్ అండ్ ఓట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి. బ్రౌన్ బ్రెడ్ అని, వైట్ బ్రెడ్ అని. అండ్ ఇక్కడ ఏంటంటే అరబ్ కంట్రీస్ వాళ్ళు కూడా ఎప్పుడు ఏదో తింటూ ఉంటారు, దాన్ని ఏదో అంటారులేండి, అది కూడా ఉంది. అండ్ అటు సైడ్ చూస్తే మొత్తం ఫ్రోజన్ ఫుడ్ ఫ్రెండ్స్. అవి సేమ్ ఎగ్ పఫ్ లాగా టేస్ట్ ఇస్తాయి. ప్రైజెస్ కూడా చూడండి, నేను అక్కడ చూపిస్తున్నా కదా అది. అండ్ ఇక్కడ అన్నీ పైవన్నీ ఇటు సైడ్ అన్నీ 1 pound ఏనంట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో ఉంటాయి. పర్లేదు, బాగానే ఉంటాయి. కాకపోతే ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, బాగానే ఉంటాయిలే, కానీ స్పైసెస్ అనేవి కొంచెం తక్కువ. మనం అసలే ఇండియన్స్ కదా, అందులో గుంటూరు సైడ్ కదా, కావాల్సిందే కదా స్పైస్నెస్. అండ్ ఇంకా బర్గర్ యమ్మీ, చాలా బాగుండిద్ది. ఇంకా అవి బన్స్ అవన్నీ బర్గర్లో పెట్టుకునేవి, వడాపావు చేసుకునేవి, ఇవన్నీ ఫ్రెండ్స్ ఎన్ని 3 pounds ఏనంట. 3 వచ్చేసి 3 pounds అంట. అండ్ ఇవి చికెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, క్రిస్పీ చికెన్ అని, అదని ఇదని. అండ్ ఇవి నూడిల్స్ అండ్ మయోనీస్, కెచప్ అవన్నీ ఫ్రెండ్స్ పైన. అండ్ ఇవి డోనట్ షేప్లో ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. పర్లేదు, వెజ్ ఉంటాయి, నాన్ వెజ్ ఉంటాయి. అండ్ అది. అండ్ ఇవి ఎగ్స్ ఇందాక చెప్పాను కదా, ఆల్ మిక్స్డ్ ఎగ్స్ అని, అవి ఆల్ మిక్స్డ్ ఎగ్స్ అంటే అలా అనుకున్నా నేను. అండ్ మన ఫ్రూట్స్ ఇంకా బనానాస్ అవన్నీ కింద ప్రైస్ 190, 185 అలా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇది 159. అండ్ ఇంకా పైనాపిల్, ఆరెంజెస్ చూడండి, పైనాపిల్ అండ్ ఆరెంజెస్ ప్రైస్ కూడా మెన్షన్ చేశాను. ఒకటేమో 225 అంట. అండ్ ఇంకోటి సంథింగ్ ప్రైస్ 159 ఏదో. అండ్ మనం తినే దోసకాయ ఇది నేను చూపిస్తున్నాను పట్టుకొని, చూడండి 240 అంట అది ఫ్రెండ్స్. అండ్ నేను కవర్ మోస్తున్నాను కదా, ఒకదాన్ని మేనేజ్ చేయలేకపోతున్నాను లేండి, అందుకు సరిగ్గా పడలేదు. అవకాడో మన ఫేవరెట్, 170 అంట ఆ ప్యాక్లోది. అండ్ ఇంగ్లీష్ ఉల్లిపాయలు, మన ఇండియన్స్వి ఉల్లిపాయలు, ఆనియన్స్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి డిఫరెంట్ ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి కదా తినేవి, అది. కాకపోతే ఇవి హలాల్ అయి ఉంటే బాగుండేది. కొన్ని హలాల్ ఉంటాయి, కొన్ని హలాల్ ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ సెక్షన్లో. ఇంకా ముస్లిమ్స్ అంటే పర్టికులర్గా అదే తినాలి కదా అని సో చూసుకొని తింటూ ఉంటాను నేను కూడా అంతే. అండ్ ఇవి వచ్చేసి ఇంకా సలాడ్స్, వీళ్ళకి తురిమి పెట్టుకోవడం కూడా కష్టమే కదా, సో ఇలా అమ్ముతూ ఉంటారు. జస్ట్ కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని, వెనిగర్ అన్న కలుపుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని తింటారు. అండ్ క్యాబేజ్ వచ్చేసి 99p. అండ్ ఆనియన్స్ 80p. సారీ, స్ప్రింగ్ ఆనియన్స్, నాట్ ఆనియన్స్ అవి. అండ్ క్యాప్సికమ్ చూడంగానే కలర్ఫుల్గా ఉంది బాగా. అండ్ ఇవన్నీ ఫ్రూట్స్, గ్రేప్స్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్. అండ్ ఇది చూడండి 3 ఫ్రూట్స్ కలిపేశారు, యాపిల్, పైనాపిల్, ఇంకా గ్రేప్స్ అనుకుంటా దాంట్లో ఉన్నవి. అండ్ చూడండి, నాలాంటి బద్దకలస్తులు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి పైనాపిల్ ముక్కలు, యాపిల్ ముక్కలు కట్ చేసి పెట్టారు. ఇదొక్క మొత్తం టిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 3 pounds ఏనంట. చాలా బెస్ట్. బయట ఒక్కటి కొనేసరికి 95 పడిద్ది బట్ ఇది చాలా బెటర్ కదా, సో అది. ఇంకా ఇక్కడ చూడండి చిప్స్, పెర్రీ చిప్స్ అవన్నీ, ఇవన్నీ చికెన్ ఐటమ్సే. అండ్ ఇది పొటాటో చిప్స్ అవన్నీ. అండ్ ఫిష్, ఫ్రోజన్ ఫిష్ చూడండి ఎలా ఫ్రోజ్ చేసి పెట్టారు. 4 pounds అంట, 3 pounds అంట, 5 అంట. అండ్ ఇవి మనకి ఇష్టమైనవి ఉంటాయి కదా, ప్రాన్స్, అది. నెక్స్ట్ ఇంకా ఫిష్లోనే రకాలు, సీ ఫుడ్ ఐటమ్స్లోనే. అండ్ కోక్ ఒక బాటిల్, అది ఎంత కాస్ట్ చూడండి, 240 అంట ఒక బాటిల్ వచ్చేసి. గుడ్. అండ్ నెక్స్ట్ ఏమో ఇవి పుట్టగొడుగులు అంటారు కదా, మష్రూమ్స్, అవి 1 pound ఏనంట. గుడ్. ఇక్కడ ఇవన్నీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని బాగా తింటారు ఫ్రెండ్స్ అవన్నీ. అండ్ పైన వచ్చేసి టమాటోస్, అంటే మనం కొంచెం హైట్ తక్కువ కదలేండి, పైనవి సరిగ్గా తీయలేకపోతున్నాను, అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అండ్ బ్రోక్లీ 1 pound ఏనంట. అండ్ పైన ఏదో ఫ్రూట్ పెట్టారు, పైనాపిల్ అనుకుంటా. అండ్ ఇది చూడండి క్యారెట్స్ 85p. అండ్ 119. పొటాటోస్ బాయిల్ చేసి పెట్టారు, పొటాటోస్ కూడా. ఇదేమో మ్యాష్ చేసి పెట్టారు, ఇలా బాయిల్ చేసుకోవడానికి కూడా బద్ధకమే. నేనే బద్ధకం అనుకుంటే నాకంటే బద్ధకస్తులు కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ. నాలాంటి వాళ్ళ కోసమే అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడల్లా. వావ్, దట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇవన్నీ ఇక ఫ్రోజనే కదా. చూడండి ఫిష్ సీ ఫుడ్ అంతా ఫ్రోజనే. ప్రాన్స్ ఫిషెస్ అవన్నీ ఉంటాయి అండ్ చిప్స్ యాజ్ యూజువల్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ గైస్, ఇవన్నీ ఏంటో నన్ను అడగండి, నాకు తెలియని కూడా తెలీదు. అవన్నీ పోర్క్ ఐటమ్స్ అంట. సో నేను దగ్గరకు కూడా వెళ్ళలేదు, జస్ట్ ఏదో మీకు వీడియోలో చూపిద్దామని తీశాను. ఇంకా మా దాంట్లో పోర్క్ అంటేనే అది పెద్ద ఇదిలాగా భావిస్తాం కదా, సో అది. అండ్ ఈ తెల్లోళ్ళు కూడా దీన్ని ఎక్కువగా తింటారు, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ లాగా కలుపుకొని. బీన్స్, పోర్క్, మష్రూమ్ కర్రీస్, ఇంకేదో 3-4 ఐటమ్స్. సో మీరు పైన చూసేయండి, దీంట్లో అక్కడక్కడ చికెన్ కూడా మిక్సింగ్ ఉంది. చూడండి చికెన్ ప్రైసెస్ కూడా ఎలా ఉంటాయి ఏంటనేది. సో అక్కడ అది ఉంది కదా, సో నేను కొంచెం దూరం నుంచే తీసేయాలండి. అండ్ ఇక్కడ తందూరి చికెన్ 495 అని అంట. బా ఎమ్మీ ఎమ్మీ ఎమ్మీ, కాకపోతే అది హలాల్ కాదులే అండి. సో ఐకాన్ అది. ఇంకా యాజ్ యూజువల్ నేను చెప్పింది కదా ఇందాక, పోర్క్ ఐటమ్స్ అవన్నీ. యా చూడండి మరి, తినేవాళ్ళు తీసుకోవాల్సిందే కదా. ఇది ఫ్రెండ్స్. అండ్ ఇది ఇంకోటి, ఇవంతా ఫ్రోజన్ ఫుడ్డే. అండ్ ఇవేంటంటే చికెన్ కలుపుతారు, కొన్నిట్లో చికెన్ ఉండేది, కాకపోతే బాగా క్రంచీగా ఉండేది, క్రిస్పీగా. యా దట్స్ గుడ్. ప్రైసెస్ కూడా మెన్షన్ చేశాను కదా. ఇక్కడేమో ఫ్రెండ్స్ మీరు 3 తీసుకుంటే తక్కువ పడింది, ఒక్కొక్కటి తీసుకుంటే ఎక్కువ పడింది. పైన చూడగానే నాకు ఇవన్నీ కెమిస్ట్రీ ల్యాబ్ గుర్తుకొచ్చేసింది. కెమిస్ట్రీ ల్యాబ్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, బట్ వీటి టేస్ట్ ఎలా ఉంటుందో 100% నాకు తెలీదు, నేను ఎప్పుడు తాగలేదు ఫ్రెండ్స్. 1 పౌండే, ఎప్పుడన్నా ట్రై చేస్తాలేండి మీకోసం. యా నెక్స్ట్ వచ్చేసి చికెన్ షాప్ అంట, చిప్ షాప్ అంట. ఒకటనే కాదు, ఇవంతా ఫ్రై చేసి పెడతారు, మనం మైక్రోవేవ్లో స్టోర్ చేసుకోవడం కదా. అండ్ వాటర్ బాటిల్స్, ఇక్కడ నీళ్ళు కూడా చాలా ఎక్స్పెన్సివ్నే, కాకపోతే ఈ స్టోర్లో కొంచెం తక్కువ పడతాయి, సో ఎక్కువ తీసుకుంటే. ఇది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక సెక్షన్, చికెన్ సెక్షన్. ఇది చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చికెన్వి అవన్నీ. సో ఇది ఫ్రెండ్స్. అండ్ చూడండి బర్గర్స్ కూడా ఎలా చేశారో, జస్ట్ ఏదో ఆ బన్స్ అనుకుంటా, మనం మిగతా కలుపుకొని, మనకు చికెన్ కావాలంటే చికెన్ అది మొత్తం కలుపుకొని తినడమే. అండ్ బీన్స్, ఇక్కడ బీన్స్ కూడా స్టోర్ చేసి అమ్ముతారు కదా. ఇది ఫ్రెండ్స్. యా ఇవన్నీ ఇంకా చికెన్ అవన్నీ ఫ్రీజర్ ఐటమ్స్ చేసేవి. దీంట్లో బీఫ్ ఉంటుంది అండ్ ల్యాంప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా ఇవి ఫిష్ చిప్స్ అంట, సేమ్ ఫిష్ ఫ్రైస్. అండ్ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చూసానులే కానీ ఫిష్ ఫ్రైస్ ఇప్పుడే చూస్తున్నాను ఇక్కడ. సో అది ఇంకా ప్రాన్స్ అవన్నీ. ఇవేంటంటే అంత స్టోరేజ్ ఫుడ్డే కదా అది ఫ్రెండ్స్. అండ్ ఇవి వచ్చేసి చికెన్ నగెట్స్ అవన్నీ అంట ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కింద చూసారు కదా అవన్నీ, అది కొన్ని దీంట్లో చికెన్, మటన్, బీఫ్, పోర్క్ అవన్నీ కలిపి ఉంటాయి. 1 పౌండేనంట. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చీజ్ అవన్నీ ఉంటాయి కదా, చీజ్, బటర్ అవన్నీ ఇంకా పెట్టేశారు ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సర్దుతానే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఇక్కడ మెయిన్ ఇవి ఏంటంటే ఫ్రెండ్స్, మనం కర్రీస్ చేసుకోవడానికి అండ్ మనం మైక్రోవేవ్లో వెయిట్ చేసుకుని తినే ఫుడ్ ఫ్రెండ్స్ అంతే, లేకపోతే కర్రీలో కలపడానికి టామరిన్. అండ్ టిష్యూస్ చూడండి ఎన్ని టిష్యూస్, వీళ్ళకి దీంట్లో కూడా కంపెనీస్ కావాలంట, వీళ్ళు టిష్యూ లేనిదే పని అవ్వదు కదా. నా ఫేవరెట్ సెక్షన్ ఐస్ క్రీమ్స్, ఇవి లేకపోతే నేను బతకలేను, నాకు అంత ఇష్టం అండి ఐస్ క్రీమ్స్ అంటే. అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒక సైడ్ ఏమో హలాల్ ఉన్నాయి, ఇంకో సైడ్ ఏమో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అండ్ ఇవి చూడండి వచ్చేసి చిన్నపిల్లలు తినేవి చాక్లెట్స్. మా ముస్కాన్ ఉండాల్సింది, ఇంకేం లేదు, అది నేను కొట్టుకునేవాళ్ళు. ఎంతన్నా మన ఇండియాని చాలా మిస్ అవుతాం కదా, రిలేటివ్స్ అవంతా. ఇండియాని వేరే దేశం లేనండి. ఇవన్నీ చీజ్తో చేసినవి. యా అది ఫ్రెండ్స్. అండ్ తీయడానికి చాలా టైం పట్టింది. మీరు ఎక్కువ తీసుకుంటే తక్కువ ఉంటాయి కదా, అది చెప్పాను కదా. 3 తీసుకుంటే 5 పౌండ్సే పడతాయి, ఒకటి తీసుకుంటే ఇంకొక ప్రైస్ పడిద్దని. ఇది ఫ్రెండ్స్. అండ్ చూడండి అక్కడ ఐస్ క్రీమ్ అవన్నీ ఎంత మంచిగా ఉందో, యమ్మీ యమ్మీ. ఇవన్నీ అప్పుడు ఎప్పుడన్నా నాకు ఇదైతే తెచ్చేసి పెట్టుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్. అండ్ చూడండి ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ, అండ్ లెస్ ప్రైస్ కూడా ఉంటాయి. ఇంకా మన ఇండియాలో దొరికేది ఏంటంటే ఓరియో కదా, ఇండియాలో దొరికేది ఇక్కడ కూడా ఉంది. ప్రైస్ వచ్చేసి 125. యా ఇఫ్ ఎనీవన్ వాంట్. నేను ఇది చూడంగానే ఏంటబ్బా చెర్రీస్ ఇక్కడ పెట్టారేమన్నా మర్చిపోయి పెట్టారనుకున్నాను. అది పట్టుకొని చూస్తే అవి చెర్రీ చాక్లెట్, దాంట్లో ఏదో సంథింగ్ ఉంది జెల్ టైప్లో. ఇది ఫ్రెండ్స్. యా దాన్ని ప్రెస్ చేసి చూశాను, అది కనుక పగిలితే నా చేతి బిల్లు కట్టిస్తారు అమ్మో వాళ్ళు, నాకెందుకో. యా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిస్కెట్స్, చాక్లెట్స్, ఐసెస్ అవన్నీ. అండ్ ఇవేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగర్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫ్లేవర్స్ కూడా అవి. అండ్ ఇవి కొంచెం మన ఇండియాలో లాగా తినేవి, కాకపోతే అంత టేస్టీగా ఉండవులే అండి, డబ్బాలు చూపిస్తున్నవి. అండ్ ఇంకా బటర్ ఒక్కటి 1 పౌండేనంట.
ఇక్కడ బటర్ వీళ్ళు శాండ్విచెస్ తింటారు కదా, దాంట్లో వీళ్ళకి బటర్ మ్యాండేటరీ. మనకైతే మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేయలేండి, మనకి ఇలాంటివి నచ్చవు. దాంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, చూసేయండి. 375 అంట, 5 pounds అంట, 230. చీజెస్లో కూడా ఎన్ని కంపెనీస్ ఉన్నాయో, ఏది మంచి చీజ్ నాకైతే తెలీదు. ఐఎమ్ లెస్ ఈటర్. 3 pounds, 150. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. చూడండి ఐస్ క్రీమ్స్ కూడా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బీన్స్ స్టోరేజ్ చేసుకునేవి ఫ్రెండ్స్, అండ్ కాకపోతే ఇవి కొంచెం తక్కువ తింటాంలేండి. ఇక్కడ జలుబు చేస్తే మళ్ళీ జలుబు చేసి షిఫ్ట్కి వెళ్ళాలంటే చూసుకొని తినాలి కదా. ఇండియాలో అయితే అమ్మోళ్ళు చూసుకుంటారు, ఇక్కడ ఎవరు చూసుకుంటారు, మనమే చూసుకోవాలి కదా. సో తప్పదు. అదే పాప్కార్న్ స్కాంబిట్స్ అంట, బాగున్నాయి బాల్స్. నేను ఒకసారి తీసుకున్నాను, చూసారా. మన ఇండియాలో అంటే సర్ఫ్ ఎక్సెల్ 11 pounds అంట. అండ్ ఫ్రెండ్స్ డైరీ మిల్క్ మన ఇండియాదే. అండ్ ఇవంతా నేను బీఫ్ తిననులేండి, సో ఐ డోంట్ నో అబౌట్ బీఫ్. నేనేమో బీఫ్ తిన్నంటే మా కాలేజ్లో చదువుకునే రోజుల్లో ఒకడు ఉన్నాడు షాన్ బాక్ అని, నువ్వు ముస్లిమేనా, నువ్వు బీఫ్ తినవా అంటున్నాడు నన్ను చూసి. అదైతే టామరిన్ది చూసారు కదా, అవి మనం పప్పు చాల్లో అవంతా గుజ్జు చేసి పెడతారు కదా, డైరెక్ట్ ఇంకా మిక్స్ చేసుకోవడమే మన ఫ్లేవర్ని బట్టి. అండ్ చికెన్ మసాలా చూసారా, చికెన్ మసాలాస్ ఎంత ఫేమస్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ స్టోర్లో. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, సో జింజర్ గార్లిక్ పేస్ట్ 5 340. ఇవంతా మయోనీస్ అండి. చూడండి దానికి కూడా ఎన్ని కంపెనీస్ ఉన్నాయో. నెక్స్ట్ నేను హైట్ తక్కువ కదా, సో ఏం చేద్దాం నాకు కనపడడం లేదు. ఇవంతా ఏదో సాసెస్ అంట వీళ్ళు తినేవి, మనం కొంచెం తక్కువలేండి ఇలాంటివి. నాకు మయోనీసే కొంచెం ఇష్టం. అండ్ ఐస్ కూడా సపరేట్గా అమ్ముతారు, చూసారు అక్కడ 1 pound అంట. దీనమ్మ ఐస్ని కూడా అమ్ముతారు, ఫ్రిడ్జ్లో నీళ్ళు వేసుకుంటే వచ్చేవి కదరా బాబు. ఇవంతా రాస్బెర్రీస్ 4 pounds అవంతా. చూడండి అంతా స్టోరేజ్, మనం తినాలనుకున్నది తినేసి ఇంకా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవడమే ఇవన్నీ. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా మనీనే కదా. చూడండి ఇవంతా ప్యాక్ తీసుకుంటే కొంచెం తక్కువ పడతాయి. సో నేను స్టార్టింగ్లో ఏమైందంటే ఫ్రెండ్స్, ఈ వాటర్ నాకు పడక నేను ఇంతే వాటర్ తెప్పించుకొని తాగేదాన్ని, తర్వాత ఇంకా అలవాటు చేసుకున్నాను. అండ్ ఐస్ క్రీమ్స్ యమ్మీ, మన ఫేవరెట్ సెక్షన్. ఇంకా చెప్పండి ఎవరికి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం ఉండదు, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా పడి తినేవాళ్ళు ఐస్ క్రీమ్స్. సో మనకేనండి అవన్నీ 4 pounds అంట, 3 pounds అంట. ఇక్కడ ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ పైన చూసారా స్వీట్ కార్న్స్, అవంతా స్టోర్ చేసుకునేవే, మనకు అవసరమైనప్పుడు తీసుకోవడం. అండ్ ఇక్కడ టమాటోస్ కూడా కట్ చేసుకునేడానికి కష్టమైన వాళ్ళు ఆ టమాటోస్లో కూడా క్యాన్లో వేసి అమ్ముతారు. ఇంకా దాన్ని రెడీమేడ్గా తెచ్చుకొని కట్ చేసే పని లేకుండా ఇంకంతే టమాటో జ్యూస్ వేసుకొని ఇంకా కర్రీ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇవన్నీ ఐసెస్ 4 pounds అవంతా. చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయిలేండి, మనకి ఎక్కడ టైము తినడానికి కూడా అంత టైం ఉండదులేండి మనకి అన్నం తినడానికే. సో పైన చూసారు కదా మయోనీస్, కెచప్స్ అవన్నీ. అండ్ ప్రైజెస్ అక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. ఇవేంటంటే తెల్లలు తినే పిక్కిల్స్ అంట. ఇదైతే భలే ఉంది, పుల్లగా ఉండిద్ది, ఉసిరికాయ పచ్చడిలాగా ఎమ్మి. అండ్ ఇవన్నీ సాల్ట్ సెక్షన్. అండ్ ఇటు వచ్చేసి మ్యాక్రోన్ పాస్తా, ఎమ్మి పాస్తా. నాకు చేసుకోవడానికి రాదులేండి, ఎవరన్నా వస్తే నాకు రెసిపీ షేర్ చేయండి ఫ్రెండ్స్, నేను చేసుకుంటా పాస్తా అది. ఇవంతా బాస్మతి రైస్ అంట. ఇక్కడ ఏంటంటే ఈ రైస్ ఏంటంటే ఫ్రెండ్స్, రైస్ కర్రీ మిక్స్ అయ్యి ఉండిద్ది, అది కట్ చేసేసి మనం అన్నంలో వండుకొని తినడమే. అండ్ ఇవి చూడండి ఫ్రోజన్ ఫుడ్ కదా, అవన్నీ చూడండి అక్కడ చూపిస్తున్నాను క్లియర్గా. అవన్నీ జస్ట్ మనం కర్రీస్లో వేసుకొని ఇంకా ఫ్రోజ్ చేసుకొని పెట్టుకోవడమే, వండుకోవడమే డైరెక్ట్గా. ఎనీ 2-4 pounds ఏనంట. ఇది ఐస్ క్రీమ్స్, అన్నీ ఐస్ క్రీమ్స్ మిక్సింగ్. అండ్ 12 hot wings అంట, హాట్ డాగ్స్ తింటాను నేను ఎప్పుడు నాకు ఎయిర్పోర్ట్లో పెట్టినప్పుడు తిన్నానండి హాట్ వింగ్స్ అనేవి, ఇంకా ఇక్కడ టేస్ట్ చేయలేదు అప్పుడు ఫ్లైట్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ సెక్షనే కదా మన ఫేవరెట్ సెక్షన్ అది. సో ఇంకొక సెక్షన్ వచ్చేసి చూపిస్తాను, పైన చూసేయండి ఎలా ఉందో. ఇవంతా నూడిల్స్ అవన్నీ, కాకపోతే మన ఇండియన్ మ్యాగీ లేదు, సో ఐ కాంట్ నో. ఇది ఇంకా హాట్ పాట్ నూడిల్స్ కదా, వేడి నీళ్ళు పోసేసుకొని తిన్నమే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసారా పానీపూరి కూడా ఇక్కడే ఉంది, 399 ఇక్కడ. కాకపోతే నేను పానీపూరి తిననులేండి, ఎవరేమో. మా హస్బెండ్ కూడా అంతే తినరు. ఏంటో నువ్వు పానీపూరి తినవని నా ఫ్రెండ్స్ కూడా అంతే విచిత్రంగా చూస్తూ ఉంటారు నాకు. అండ్ అది చూడండి ఫ్రెండ్స్ బాస్మతి రైస్
బిర్యానీ కోసం అండ్ ఆ గ్రామ్ ఫ్లోర్ చూడండి 250 అంట. ఓరి నాయనో! అంత పెద్దది తీసుకొని నేనేం జేయాలి? నాకు 2 సంవత్సరాలు వచ్చిద్దో ఏంటో. అటు పక్కన ఉన్నది ఉప్మా రవ్వ. యాహ్! యాజ్ యూజువల్ ఇంకా కొంచెం పక్కకు అలా వస్తే ఇక్కడ చూడండి మన ఇండియన్ తినే స్నాక్స్ చక్రాలు అవన్నీ ఫ్రెండ్స్. సో, ఇవంతా ఏదో మిక్స్డ్ పికిల్స్ అంట. నాకు అంతగా తెలీదు. ఇకి టేస్ట్ బావుంటాయో లేవో కూడా. అండ్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం నూడిల్స్, మసాలాస్ ఇది చూడండి ఇంత పెద్దది మేము ఇండియాలోనే తీసుకోలేదు ఇంత పెద్దది. ఇక్కడ నాకేమొచ్చురా నాయనా! నాకు చపాతీస్ చేయడమే రాదు రౌండ్‌గా. ఇంక నేను తీసుకొని ఏం చేయాలిలే. అవసరమైనోళ్ళు తీసుకుంటారులే మనకెందుకులేండి. ఇది చూడండి ఏదో మక్ షాట్ అంట. నేను ఎప్పుడు తినలేదు. సో, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. జస్ట్ చూపిద్దాం. యాహ్! ఇంకొకటి చూసారు కదా ప్రైజెస్ ఎలా ఉన్నాయి. ఇవంతా ఇంకా ఫిషెస్ ఉంటాయి దాంట్లో. జస్ట్ ఇక్కడేంటంటే నాలాంటోళ్ళు ఫిష్ కడగడం రానోళ్ళు జస్ట్ కొంచెం ఆయిల్స్ కట్ చేసేసి ఆనియన్స్ దాంట్లో వేసేసుకుంటారు. ఇంకా టీ, ఆయిల్ తినే వాళ్ళకి. అండ్ అటు పక్కన ఇందాక కనిపించాయి కదా బీన్స్ అవన్నీ. ఇవి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి నెయ్యి, కెచప్స్, నూడిల్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 170, 170, 90. నేను లాస్ట్ టైం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంది. ప్రతిసారి అమ్మ పంపించేది ఇండియా నుంచి. లేకపోతే ఇక్కడే ఇది చూడండి హాట్ స్పైసీ చికెన్ కర్రీ అంట. మ్యాంగో పికిల్ అంట. కాకపోతే ఇక్కడ మీరు పికిల్స్ అంటే తక్కువ తినండి ఫ్రెండ్స్. ఇక్కడ బాగోవు. కింద చూసారా పప్పులు ఎన్ని రకాలో. రెడ్ కలర్, యెల్లో కలర్, చనేదాలని అవన్నీ. అండ్ చూడండి ఇక్కడ బొంబాయి బిర్యానీదంట. భలే ఉంటుంది అంట. మనకెందుకులేండి. అండ్ ఇవంతా డ్రై ఫ్రూట్ సెక్షన్ 6 పౌండ్స్, 3 పౌండ్స్ అండ్ కప్ కేక్స్ యమ్మీ. నాకు నచ్చినవి. ఇది చూడండి కోకోనట్‌తో చేసిన ఇది. అండ్ నెక్స్ట్ ఏమో కేక్స్ అవన్నీ. ఇక్కడ ఏంటంటే మన ఫ్రెండ్స్ మన స్వీట్ తినలేనోళ్ళు కూడా కొంచెం స్వీట్ తక్కువ ఉంటాయి కదా! అంత స్వీట్ అనేవి ఇక్కడ ఉండవు. సో, వీ కెన్ ఈట్. మన ఇండియాలో అయితే స్వీట్ చాలా ఉంటాయి కేక్స్‌లో అవన్నిట్లో. ఇక్కడ స్వీట్స్ చాలా తక్కువ. అండ్ పిజ్జా లవర్స్ ఉంటారు కదా! వాళ్ళ కోసమే. అండ్ ఇక్కడ వెజ్ పిజ్జా ఉండిద్ది, నాన్ వెజ్ ఉండిద్ది. చికెన్‌లో కూడా చూసేసి తీసుకోవడమే. కొంతమంది ఉంటారు కదా మహానుభావులు నాన్ వెజ్ తిన్నోళ్ళు. మనకు ఆ ముక్క లేనిదే ముద్ద దిగదండి. అండ్ ఈ ఫుడ్ ఏంటంటే మనం వెయిట్ చేసుకొని తినడమే. కాకపోతే ఈ ఫుడ్‌ని మనం తినలేంలేండి. బియ్యంగా ఉండిద్ది. హారిబుల్. ఇవంతా కార్న్ అంటే వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెడతారు కదా! అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. అవి తీసుకొని కట్ చేసుకోవడానికి బద్ధకమైనోళ్ళు నాలాంటోళ్ళు అని చెప్పాను కదా! అదే. ఇంకా డైరెక్ట్‌గా కర్రీలో వేసేస్తారు. ఇది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ బీన్స్ కూడా అంతే చేసేసి నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. చాప్డ్ జింజర్ అంట. నేను ఇప్పటి వరకు చూడలేదు. అండ్ ఇక్కడే చూస్తుంది. ఇక్కడ 2 టైమ్స్ వచ్చేయాలి కానీ ఎప్పుడు అంత గమనించలేదు అనుకుంటా. ఈరోజు చూసాను. చూసి జింజర్ కూడా ఇలా ఉండిద్దా అనుకున్నాను. యాహ్! అవంతా కార్న్స్. సీ ఫ్రెండ్స్ ప్రైజెస్ 2 పౌండ్సే. యాహ్! వెరీ లెస్. అంటే ఇక్కడున్న ప్రైజెస్‌లో కొంచెం లెస్సే అనిపిస్తుంది నాకైతే గాయ్స్. ఇక్కడ చూడండి ఇంకోటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. బ్రోకలీ కూడా కట్ చేసి పెట్టారు. ఆ బీన్స్ అవన్నీ బిగ్ వాల్యూ ప్యాక్ అంట. నేను బ్రోకలీ ఎప్పుడు చేయలేదులేండి. నాకు చేయడం కూడా రాదు. సో, అది 2 పౌండ్సే అన్నీ కట్ చేసి పెట్టినవి. 2 పౌండ్స్ అంటే గుడ్. అటు చూడండి 2 పౌండ్సేనంట. ఇది కూడా బీన్స్ కూడా కట్ చేసి పెట్టారు. బిర్యానీలోకి, పలావ్‌లోకి వేసుకోవడానికి పనికొచ్చిద్ది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిప్స్. ఆ చిప్స్ భలే ఉంటాయి. మా మమ్మీస్ ఎప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటారు. ఎలా ఉండిద్దని నేను టేస్ట్ చేశాను. యమ్మీ బాగుంది. అండ్ ఇవేంటంటే ఫ్రెండ్స్ ఫ్రోజన్ ఫుడ్ కదా! చికెన్ టిక్కా మసాలా అంట. అన్నీ కలిపేసి ఉంటాయి. మనం జస్ట్ కొంచెం ఆనియన్ వేసుకొని అవంతా చేసుకొని తినడమే. ఇవేవో కొరియన్ నూడిల్స్ అంట. బాబోయ్! అసలు తినలేంలే అండి మనం. అంతే. నాకు అంత నచ్చవు కూడా ఇలాంటివి. వెజ్జే అది. కాకపోతే దాన్ని చూడంగానే ఎలాగో ఉంది నాకైతే. అండ్ ఇంకొచ్చేసి ఏదేదో మనకు తెలీదు. చూడండి పిజ్జా. అండ్ ఇక్కడ కర్రీస్ కూడా ఉంటాయని చెప్పాను కదా! జస్ట్ కొంచెం హీట్ చేసుకొని తినేవే. చూసారా ఇక్కడ హ్యాండ్ వాష్ 1 పౌండే ఫ్రెండ్స్. అండ్ ఇవంతా 65 బాత్రూమ్‌లో కడిగేవి. అండ్ డిష్ వాషర్స్ 3 పౌండ్స్ గుడ్. అండ్ కంఫర్ట్ చూసారా ఇక్కడ కూడా ఉంది. ఎంత పెద్దగున్నాయో. కిందేమో డిటర్జెంట్ లిక్విడ్. యాహ్! నెక్స్ట్ చూసారు కదా! ఇంకా పైన కూడా వేరేవి ఉన్నాయి. అండ్ ఇవంతా డ్రింక్స్ ఫ్రెండ్స్ 3 పౌండ్స్, 4 పౌండ్స్ అండ్ 2 పౌండ్స్ అని. యాహ్! గుడ్. దట్స్ గుడ్ ప్రైస్ ఫర్ ఇట్. అండ్ పెప్సీ అవన్నీ చూసారా ఇక్కడ కూడా పెప్సీ ఏమో ఇంటర్నేషనల్ అనుకుంటా ఏమన్నా. ఇక్కడ థమ్సప్ అనేది మన ఇండియన్ స్టోర్స్‌లోనే దొరికిద్ది. ఇలాంటి వాటిల్లో దొరకదులేండి. అండ్ కోక్ అవన్నీ ప్రైసెస్ చూసేయండి ఎలా ఉన్నాయో. అండ్ వాటర్ 80పీనే 2 కొంటే. ఇవి మన ఇండియాలోనే 100 అండి. ఇక్కడ 80పీ అంటే గుడ్డే కదా! యాహ్! గుడ్. అండ్ నెక్స్ట్ వీటి ప్రైసెస్ చూడండి. స్టార్ బక్స్ కాఫీ అవంతా. అండ్ ఇక్కడ ఏంటంటే
ఫ్రీ డెలివరీ అంట. అంటే కొంతమంది ఆర్డర్ పెట్టేస్తారు కదా ఆన్‌లైన్‌లో, ఫ్రీగా డెలివరీ చేస్తారంట. ఈ పాలంట ఫ్రెండ్స్ ఏదో 1 సెమీ స్కిల్డ్ అంట, 2 సెమీ స్కిల్డ్ అంట, 3 సెమీ స్కిల్డ్ అంట. బాబోయ్! అంటే ఏంట్రా నాయనా నాకైతే తెలీదు. మా ఆయన ఏదో డబ్బా తెస్తాడు, అవే తాగుతాం. దీని గురించి నాకు అంత ఐడియా కూడా లేదులెండి. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎప్పుడన్నా తెలుసుకొని చెప్తాలే. ఈ డబ్బాలు చూస్తుంటే నాకు చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీలో గుర్తుకొస్తాయి. ఇంకా ఇక్కడ యానిమల్స్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు కదా ఫ్రెండ్స్. డాగ్స్ ఫుడ్స్ అవన్నీ, క్యాట్ ఫుడ్స్ అవి. ఇవేమో ఇంకా డిటర్జెంట్స్ చూసారా? సర్ఫ్ ఎక్సెల్ అయితే ఇక్కడ కూడా ఉంది 350. మనం సర్ఫ్ ఎక్సెల్ వేయండి, మిగతా మనకు తెలీదు. జస్ట్ ఇంకా ప్రైజెస్ చూసేయండి మీరే ఏంటో అనేది ఫ్రెండ్స్. అండ్ వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది కదా. సో ఇంకా అది సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టిష్యూస్ వీళ్ళకి తుడుచుకోవడానికి కూడా అదే కంపెనీ టిష్యూస్ కావాలంట. ఏంటోరా నాయన వీళ్ళ, అందుకే గబ్బు కొడతా ఉండిద్దేమో వీళ్ళ దగ్గర. చూడండి టిష్యూస్లో కూడా ఎన్ని కంపెనీస్ ఉన్నాయో. అండ్ 30x అవి ఎవరో తీసేసి ఎక్స్ట్రాగా పెట్టినట్టున్నారులే అండి, ఎక్స్ట్రా అయ్యాయని. అండ్ ఇది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి మన ఇండియాలో యూస్ చేసే షాంపూ ట్రెస్మీ ఉంది, హెడ్ అండ్ షోల్డర్ ఉంది, డవ్ ఉంది. ఇవంతా ఇంకా కొన్ని మన ఇండియన్స్వి అంటే మనం యూస్ చేసే ఉన్నాయి, మిగతా వేరే ఉన్నాయి. ఇటు సైడ్ ప్యాడ్స్ ఉన్నాయిలేండి, నేను ఎప్పుడు యూస్ చేయను. ఇక్కడవి బాగో, ఒకసారి యూస్ చేస్తే నాకైతే నచ్చలేదు. అండ్ డవ్ సబ్బు కూడా ఉంది చూసారా ఫ్రెండ్స్. ఇంకా ఇవి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక సైడ్ వస్తే ఇక్కడ మెడిసిన్స్ యూస్ చేసేవి, జలుబుకి, దగ్గుకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి అవన్నీ ఫ్రెండ్స్. అండ్ చూసారా కింద మాకు ఇక్కడ కోల్గేట్ కూడా దొరికిద్ది. దాని ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అంట 2 పౌండ్సే, 3 వచ్చేసి 650. కింద సెన్సోడైన్ ఫ్రెండ్స్ అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కింద చూసారు కదా కోల్గేట్ మౌత్ వాష్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఏమైనా ప్యాడ్స్ కొనాలంటే ఆల్వేస్ యూస్ చేయండి, ఇంకేం యూస్ చేయకండి. పైది మేకప్ రిమూవర్ 1 పౌండేనంట ఫ్రెండ్స్. ఇదేంటో నాకు కొత్తగా కనిపించింది. పేస్ట్ వేసుకునే వాళ్ళకి బద్ధకంగా స్ప్రే టైప్లో కోల్గేట్ వచ్చింది అనుకుంటా. ఇది ఫ్రెండ్స్ 2 పౌండ్స్ అంట. మరి అంత బద్ధకస్తులు అయ్యారు, ఏం చేద్దాం చెప్పండి. ఇది మౌత్ వాష్. అండ్ ఇంకా వాటర్ బాటిల్ ప్రైజెస్ చూసేయండి 70p అంట. ఇక్కడ కొంచెం ఎక్కువ కొంటే తక్కువ పడతాయి కదా ఫ్రెండ్స్ అవి. అండ్ ఈ బియ్యం నేను ఎప్పుడు యూస్ చేయలేదులే అండి, ఎలా ఉంటాయో కూడా తెలీదు. 17 పౌండ్స్ అంట, 19 పౌండ్స్ అంట, 20 kgs బ్యాగ్స్ అనుకుంటా. ఇదేమో 10 అనుకుంటా. అండ్ చిన్నపిల్లలు తినే ఫుడ్ ఐటమ్స్, డైపర్స్ అవన్నీ ఇవి. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం తక్కువే. సెర్లాక్స్ అనుకుంటా కిందది. చూసారా ఇక్కడ కూడా జాన్సన్స్ బేబీ ఉంది, 150 అంట. ఆయిల్ షాంపూ అవన్నీ. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నాకు బెండకాయలు కనిపించినాయి. వావ్, నేను బెండకాయలు తినడమే ఆపేసాను ఇక్కడ ప్రైస్ చూసి. కానీ 135 అనేసరికి అదొకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ సమోసాలు కూడా ప్యాకింగ్లోనే చేసి ఇచ్చారు కదా యాజ్ యూజువల్, అది ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఈ వాటర్ క్యాన్స్ 15 kgs క్యాన్ 140 అని అంట, ఇది తీసుకోవడం బెటర్. అండ్ పాప్కార్న్, కందిపప్పు అండ్ టిన్స్. రబ్బర్ బ్యాండ్ చూడండి 1 పౌండేనంట, జస్ట్ 136 ఎంత ఉన్నాయి. ఇవన్నీ లైటర్స్ లేండి, స్టవ్కి యూస్ చేసేవి. అండ్ కోమ్ ఇవన్నీ ఫ్రెండ్స్. అండ్ అది సైడ్ ఏమో బిల్డింగ్ సెక్షన్. సరే ఫ్రెండ్స్, హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు లేట్, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.